శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క 37వ నామం అరుణారుణ కౌసుంబ వస్త్రభాస్వత్కటీతట్యై నమః. అంటే అరుణారుణం అంటే ఉదయ సూర్యుడి వలె, ఉదయించే సూర్యుడు ఏ రంగులో ఉంటాడో ఆ రంగులాగా, కౌసుంభ అంటే కుంకుమ పువ్వు రంగు వలె అగుపడుతూ, వస్త్ర అంటే తెలుసు కదా, వస్త్రముతో ఉన్న, భాస్వత్కటీతటి వెలుగొందు కట్టి ప్రదేశము కలిగినది. అంటే ఏమిటి? ఉదయిస్తున్నటువంటి సూర్యుడి యొక్క రంగును, కుంకుమ రంగును కలిగి మిక్కిలి ఎర్రగా ఉండే వస్త్రముతో ప్రకాశించు కట్టి ప్రదేశము కలిగినది అమ్మవారు. అమ్మవారికి ఇష్టమైన రంగు ఎరుపని, దాడిమి కుసుమ ప్రభ, జపా కుసుమ సంకాస, మందార కుసుమ ప్రియ, ఈ నామాలన్నీ కూడా ముందు ముందు మనకు వస్తూ ఉంటాయి. అనే నామాలు కూడా తెలుపుతున్నాయి అమ్మవారికి ఎరుపు అంటే ఇష్టమని. తాను ఎరుపు, తనకిష్టమైన రంగు ఎరుపే, తాను కట్టిన చీర ఎరుపు. ఇందువలనే ధ్యాన శ్లోకంలో అరుణాం కరుణాంతరంగితాక్షిమని ప్రారంభించబడుతుంది. ఎరుపు రంగు దేనికి సూచన? జ్ఞానోదయానికి, అనురాగానికి, సృష్టికి, జాగ్రత్తావస్థకు, చైతన్యానికి, రక్తానికి, తత్ఫలితంగా శక్తికి గుర్తు. అందుకే కమ్యూనిస్టులు ఎర్రజెండా ఎర్రజెండా అని పడుతుంటారు. ఎరుపు చైతన్యానికి సంకేతం. అమ్మవారు జ్ఞానస్వరూపిణి, మాతృమూర్తి, జగజ్జనని, అనురాగవల్లి, సృష్టి స్వరూపిణి, చైతన్య స్వరూపిణి, మరి శక్తి స్వరూపిణి. కాబట్టి ఎరుపు రంగుకు అమ్మవారికి వర్ణ సమన్వయం అంటే మ్యాచింగ్ బాగా ఒప్పుతుంది. అందుకే ఈ నామాన్ని అరుణ అరుణ కౌసుంభ భాస్వత్ అనే ఎరుపు వెలుగులకు సంబంధించిన 3 పదాలతో కూర్చొని జరిగి ఉండవచ్చు. 3 సార్లు గట్టిగా చెప్పారు. ఇంకో చోట సర్వారుణ అనే నామం కూడా మళ్ళీ వస్తుంది మనకి. ఉదయిస్తున్నటువంటి సూర్యుడి యొక్క రంగును, కుంకుమ రంగును కలిగి మిక్కిలి ఎర్రగా ఉండే వస్త్రముతో ప్రకాశించు కట్టి ప్రదేశం గలదని ఈ నామానికి అర్థం. అందుకే అమ్మవారికి కుంకుమ పూజ అంటే ఇష్టమని మనందరం కుంకుమతో పూజ చేస్తాం. అందుకే నుదుట కూడా కుంకుమ ధరిస్తాం. కుంకుమ ధరించిన స్త్రీలను చూస్తే అమ్మవారికి చాలా ఇష్టము. మనలో చైతన్యం కావాలన్నా, మన నుండి అనురాగం వెలసిల్లాలన్నా, అనురాగం మనం పొందటమే కాదు, మనం కూడా ఇతరులకు అనురాగాన్ని పంచిపెట్టాలి కదా. అది ఎంతవరకు కుదురుతుంది ఇప్పుడు ఈ కాలంలో? రాగద్వేషాలైతే అనురాగం ఎక్కడుంటుంది? అటువంటి అనురాగాన్ని మన నుండి కూడా అందరికీ పంచాలన్నా ఈ నామాన్ని గనుక మనం జపించినట్టయితే అటు చైతన్యము, ఇటు అనురాగము, జ్ఞానము, జాగ్రత్తావస్థ ఇవన్నీ కూడా మనకు కలుగుతాయి. ఇంత అద్భుతమైన రహస్యనామ స్తోత్రాలలో ఉన్న అనేక రహస్యాలను మీరు తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు. చేసుకుంటారు కదూ?